అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మంచి స్కోర్ చేసిన వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి అంశానికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీటన్నింటి గురించి కూడా క్లారిటీగా చూద్దాం. అయితే అందరూ కూడా అడిగేదే 13 జిల్లాలకు సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి, టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించి కానివ్వండి, కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నారు. మనం ఫైనల్ సర్వే అయితే చేయబోతున్నాం. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. మొత్తంగా 3 కేటగిరీల కింద డివైడ్ చేశాను. ఎస్జిటి సెపరేట్ గాను, స్కూల్ అసిస్టెంట్ సెపరేట్ గాను, టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ అనేది సెపరేట్ గాను డివైడ్ చేశాను. మొత్తంగా మీకు 3 గూగుల్ ఫామ్ లింక్స్ అనేవి ఇస్తున్నాను. మీరు మీ డేటాని ఎగ్జాక్ట్గా ఇవ్వండి, ఖచ్చితమైన డేటా ఇవ్వండి. మీకు ఏదైతే టెట్ ప్లస్ డిఎస్సి స్కోర్ కలిపి వచ్చిందో ఫైనల్ అవుట్పుట్ అది మాత్రమే గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. ఫస్ట్ మనం గూగుల్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనే దాని గురించి మాట్లాడిన తర్వాత న్యూస్ గురించి కంప్లీట్గా కవర్ చేద్దాం. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ అంటే కూడా చాలామందికి తెలియడం లేదు. ఈ వీడియో టైటిల్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ ఎస్జిటి, టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 3 లింకులు అనేవి సెపరేట్గా ప్రొవైడ్ చేశాను. లింక్ ఒకసారి మాత్రమే ఫిల్ చేయడానికి అవుతుంది. మీరు మళ్ళీ ఫిల్ చేయడానికి అయితే అవ్వదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డేటా అనేది ఖచ్చితమైన డేటా ఇవ్వండి. దీని ద్వారా మనం ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది గెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత లింక్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఓకే, స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత జెండర్ అడుగుతుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ పోస్ట్ అని చెప్పేసి అడుగుతుంది. పోస్ట్ అని చెప్పేసి అడిగిన దగ్గర మీరు ఎస్జిటి తెలుగు, ఎస్జిటి కన్నడ, ఎస్జిటి ఒడియానా, ఎస్జిటి తమిళనా క్లారిటీకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ దగ్గర లోకలా నాన్ లోకలా, మీరు పక్క జిల్లాకి రాసినట్లయితే నాన్ లోకల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. లేదంటే మీరు సొంత జిల్లాకి రాసిన వాళ్ళు అయితే లోకల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత జిల్లా, మీరే జిల్లాకి సంబంధించిన వాళ్ళు మీ జిల్లా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏదైతే సెలెక్ట్ చేయండి. ఓసీ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్లో మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేస్తే ఈడబ్ల్యూఎస్, బీసీఏ అయితే బీసీఏ, ఎస్సీ1 అయితే ఎస్సీ1, ఎస్టీ అయితే ఎస్టీ, విహెచ్ అయితే విహెచ్. ఇది కూడా పెట్టాను ఎందుకంటే పీడబ్ల్యూడి కోట అభ్యర్థులని మమ్మల్ని కూడా పట్టించుకోండి సార్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి విహెచ్, హెచ్ఐ, ఓహెచ్, ఎంఐ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్నీ కూడా పెట్టాను. మీరు ఏ రిజర్వేషన్లోకి వెళ్తే ఆ రిజర్వేషన్ అనేది ఇవ్వండి. ఫైనల్గా ఇది చాలా ఇంపార్టెంట్, టెట్ ప్లస్ డిఎస్సి టోటల్ స్కోర్ మనకి క్లారిటీకి ఇచ్చారు. ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది 74.55 అని చెప్పేసి కూడా క్లారిటీకి ఇచ్చారు. కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సిలో రెండింట్లో అంటే మనకి ఫైనల్ మీ అవుట్పుట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, మాన్యువల్గా ఎంటర్ చేయాలి క్లారిటీగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 80 మార్క్స్ వచ్చినట్లయితే 80.75 ఇలా పాయింట్స్లో వచ్చినట్లయితే క్లారిటీకి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది. సబ్మిట్ చేసినట్లయితే మీ గూగుల్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇది ఒకసారి మాత్రమే ఫిల్ చేయడానికి అవుతుంది, మళ్ళీ ఫిల్ చేయడానికి అవ్వదు. కాబట్టి ఇచ్చే స్కోర్ని మాత్రం జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఒకసారి మాత్రమే ఫిల్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా సెట్ చేశాను. ఓకే గైస్, మీరు కంప్లీట్గా స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ లింక్ ఫిల్ చేయండి. టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ అయితే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ లింక్ ఫిల్ చేయండి. ఎస్జిటి అయితే ఎస్జిటి ఫిల్ చేయండి. మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించిన ఎగ్జాక్ట్ డేటా అనేది మనకు వచ్చిందంటే ఇంచుమించుగా దగ్గరగా కట్ ఆఫ్ అనేది మనం అంచనా వేయడానికి చాలా బాగా ఈ సర్వే అనేది ఉపయోగపడుతుంది. ఇది ఫైనల్ సర్వే, రామ్ రమేష్ ప్రొడక్షన్స్ తరపున నిర్వహిస్తున్న ఫైనల్ సర్వే. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఆ సర్వే లింక్లు అయితే షేర్ చేయండి. దాని ప్రకారం డేటా తీసుకుని ఎగ్జాక్ట్ దగ్గరగా ఉన్న కట్ ఆఫ్ అనేది సర్వే ఫలితాలు తీసుకోవడానికి 24 గంటల సమయం అయితే తీసుకుంటాను. 24 గంటల సమయం తర్వాత నేను మన ఛానల్ ద్వారా వచ్చిన సర్వే ఫలితాలని మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఫైనల్ కట్ ఆఫ్ అంచనా వేయటానికి ఒక ముఖ్యమైన వేదిక కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ మార్కుల్ని మాత్రం కరెక్ట్గా ఇవ్వండి ఇచ్చేటప్పుడు. మనకి న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్స్ అయితే రావడం జరిగినాయి. ఒక్కొక్క న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధానమైన వార్తల గురించి క్లారిటీగా చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్లో మనకి మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. మెగా డిఎస్సి ఫలితాలు విడుదలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన ఫైనల్ కీ ఆధారంగా నార్మలైజేషన్ విధానంలో ఫలితాలను విడుదల చేసినట్లు
కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డును పొందొచ్చని చెప్పారు. ఆల్రెడీ స్కోర్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా క్లారిటీగా చూపించడం జరిగింది. ఏపీడిఎస్సి వెబ్సైట్లోకి వెళ్తారు. ఏపీడిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు స్కోర్ కార్డు అనేది మీరు పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని ప్రింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. స్కోర్ కార్డులను పొందొచ్చని చెప్పారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఏపీడిఎస్సి వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి టెట్ వివరాలను సరిచేసుకోవడానికి, అంటే టెట్ వివరాలు ఒకవేళ తప్పుగా ఉన్నట్లయితే ఆ టెట్ వివరాలను సరి చేసుకోవడానికి మనకి టెట్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి అక్కడి నుంచి మీరు ఒకవేళ మీకు వచ్చిన స్కోర్ కార్డులో టెట్ వివరాలు తప్పుగా ఉంటే వాళ్ళు మాత్రమే టెట్ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళండి. మిగిలిన వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ఆ టెట్ ఎడిట్ ఆప్షన్ జోలికి అయితే వెళ్ళొద్దు. టెట్ వివరాలను సరి చేసుకోవడానికి ఈ నెల 13వ తారీఖు వరకు అవకాశం కల్పించారు. 150 మందికి సంబంధించి డిఎస్సిలో నమోదు చేసిన టెట్ వివరాలు ప్రభుత్వం వద్దున్న వివరాలు సరిపోలడం లేదు. దీంతో వారి ఫలితాలను విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేసింది. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 89 విభాగాల్లో మెగా డిఎస్సి పరీక్షలను అయితే నిర్వహించిందంటూ ఇది మనకి మెయిన్ నాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఆర్టికల్. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి తుది మార్కుల విడుదల, టెట్ మార్కులపై అభ్యంతరాలకు అవకాశం, సవరించుకునేందుకు 2 రోజుల సమయం అంటూ కూడా మనకి మెయిన్గా ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. టెట్ మార్కులపై అభ్యంతరాలకు అవకాశం, సరి చేసుకోవడానికి 2 రోజుల సమయం అంటూ కూడా మనకి మెయిన్గా ఈ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. మెగా డిఎస్సి 2025 పరీక్షల తుది మార్కులు పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. డిఎస్సి పరీక్షలకు సంబంధించిన నార్మలైజేషన్ మార్కులు, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి ప్రకటించింది. అభ్యర్థులు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయి అక్కడి నుంచి మీ మార్క్స్ స్కోర్ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెట్ మార్కులపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అక్కడే తమ వాస్తవ మార్కులు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అభ్యర్థులు తెలియచేసిన వివరాలు డేటాబేస్తో మరొకసారి పరిశీలించి పొరపాటు జరిగి ఉంటే టెట్ మార్కులను సవరించడానికి ఆధారంగా తుది మార్కులు మళ్ళీ ఇస్తారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ టెట్ స్కోర్ ఎవరికైతే రాంగ్ వచ్చిందో వాళ్ళు అప్డేట్ చేసుకున్నట్లయితే దాన్ని మరొక్కసారి పరిశీలన చేసి ఫైనల్ స్కోర్ ఇస్తారనే విధంగా కూడా ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఓకే, టెట్ స్కోర్ అప్డేట్ చేయడానికి ఒక 2 రోజుల అవకాశం అయితే కల్పించారు. సిలో ఫైనల్ కీలోను అనేక పొరపాట్లు వచ్చాయి. సాధారణంగా ప్రాథమిక కీలో పొరపాట్లు ఉంటే అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేస్తారు, కానీ ఈసారి తుది కీలోను పలు ప్రశ్నల సమాధానాలు తప్పుగా వచ్చాయి. అంటే విద్యాశాఖ నిపుణులు సరిగా పనిచేయకపోవడం వాళ్ళ బద్ధకం వల్లే మనకి ఫైనల్ కీలో కూడా అనేక మిస్టేక్లు అనేవి రావడం జరిగింది. దీనివల్ల అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. టెట్ మార్కులపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా జాబితాను ప్రకటిస్తారు. ఆయా జిల్లాల్లో పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇవి మార్కులు మాత్రమేనని, వీటి ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయనేది చెప్పలేమని అధికారులు తెలిపారు. ఓకే, ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి బయటకు వచ్చింది కాబట్టి మనం సర్వే చేసి అవుట్పుట్ని బయటకు తీసుకొచ్చి ఎవరికి అవకాశం ఉంది అనేది మనం ఎగ్జాక్ట్గా గెస్ చేసేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు నార్మలైజేషన్ ఉంది, ఎంత పెరుగుతుంది తెలియదు, ఏంది కథ అనేది తెలియదు, కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా అవుట్పుట్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి దీని ప్రకారం ఖచ్చితంగా బరాబర్ మనం అంచనా వేయడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి ఫలితాల విడుదల అంటూ సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనకి మెయిన్ ఒక పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ కోటా వివరాలు అందిన తర్వాత తుది ఎంపిక జాబితా సెలక్షన్ లిస్ట్ ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. తుదికిపై వచ్చిన అభ్యంతరాలపై ఎటువంటి వివరణ లేకుండానే ఫలితాలను విడుదల చేసినట్లు విమర్శలు కూడా రావటం గమనార్హం అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి టెట్ వివరాలను సరి చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇచ్చినట్లు కన్వీనర్ తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఓకే గైస్, ఈ నెల 13వ తారీఖు వరకు మనకి టెట్కి సంబంధించిన ఏదైతే స్కోర్ ఉందో దాన్ని అప్డేట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మనకి ఆ టెట్ స్కోర్కి సంబంధించిన అప్డేట్ అయిన ఫలితాలు కూడా అప్డేట్ అయితే అవుతాయి వెబ్సైట్లో. మనకి 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు, 13 జిల్లాలకు సంబంధించిన సెలక్షన్ లిస్టులు వచ్చాయంటే మాత్రం మనకి నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి అయితే పూర్తి క్లియరెన్స్ అయితే వచ్చేస్తుంది. మనకి మ్యాక్సిమం ఆగస్టు 20వ తారీఖు తర్వాత ఆగస్టు 20 నుంచి ఆగస్టు 30 లోపు మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగటానికైతే అవకాశం కనిపిస్తుంది. ఆ సూచన అయితే మనకు కనిపిస్తుంది. ఆగస్టు 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసే అవకాశం ఉన్నట్లు మనకి
ఒక అంచనా అయితే వస్తుంది. మరి ఈ లోపు మనకి ఈ నెల 20 లోపు కంప్లీట్గా సెలక్షన్ లిస్టులు కానివ్వండి, 13 జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మంచి స్కోర్ చేశారో అందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఐడియా కోసం, ఒక అంచనా కోసం ఏ షిఫ్ట్కి ఎంతెంత యాడ్ స్కోర్ అనేది యాడ్ అయ్యింది అనేది ఆల్రెడీ మనం నిన్న లైవ్లో డిస్కస్ చేసాం. 17వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి సుమారుగా 1 మార్క్ వరకు యాడ్ అయింది. 18వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి సుమారుగా 3 నుంచి 4 మార్కుల వరకు కూడా యాడ్ అయ్యాయి. మనకి జూలై 1 మార్నింగ్కి సంబంధించి 1 మార్క్ వరకు కూడా యాడ్ అయింది. పేపర్ అయినా రాయనివ్వండి, మీరు ఎక్కువ స్కోర్ చేసుకుంటే మెరిట్ క్యాండిడేట్ నష్టపోకూడదు కాబట్టి ఈజీగా వచ్చిన పేపర్లో కూడా యాడ్ స్కోర్ అనేది వస్తుందంటే చాలామందికి అర్థమయ్యేది కాదు ఈ పాయింట్ అనేది. జూలై 1 మార్నింగ్లో కూడా యాడ్ స్కోర్లు వచ్చాయి. ఎక్కువ స్కోర్ చేసుకున్న వాళ్ళకి యాడ్ స్కోర్లు వస్తాయి, సగటు కంటే కింద ఉండిపోయిన వాళ్ళకి సంబంధించి మార్కులు అనేవి తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్టర్నూన్కి సంబంధించి అత్యధికంగా 5 మార్కుల వరకు కూడా యాడ్ అయ్యాయి. 4 నుంచి 5 మార్కుల వరకు కూడా ఫస్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్కి సంబంధించి అంటే జూలై 1 ఆఫ్టర్నూన్కి సంబంధించి యాడ్ అయ్యాయి. 2nd జూలై మార్నింగ్కి సంబంధించి 4 మార్కులు, 2nd జూలై ఆఫ్టర్నూన్కి సంబంధించి 2.5 మార్కుల వరకు కూడా యాడ్ అవ్వడం జరిగాయి. 4 మార్కులు కూడా 19 మార్నింగ్లో యాడ్ అయ్యాయి. 19 ఆఫ్టర్నూన్కి సంబంధించి పాయింట్స్ నుంచి 1 వరకు యాడ్ అవ్వడం జరిగింది. మార్క్ నుంచి 1 మార్క్ వరకు 18 ఆఫ్టర్నూన్లోను. 13 ఆఫ్టర్నూన్కి సంబంధించి 5 మార్కులు, 4 నుంచి 5 మార్కుల వరకు కూడా యాడ్ స్కోర్లు అనేవి రావడం జరిగాయి. యాడ్ స్కోర్ల విషయానికి వచ్చినట్లయితే ఇంచుమించుగా మనం గెస్ చేసిన విధంగానే 3 నుంచి 4 పీక్ లెవెల్లో 5 మార్కుల వరకు కూడా యాడ్ అవుతాయి అనుకున్నాం. స్కూల్ అసిస్టెంట్ విషయంలో అయితే 1-2 మార్కులు చేంజెస్ వచ్చాయి. మీకు ఎన్ని మార్కులు చేంజెస్ వచ్చాయి అనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే, క్వాలిఫైడ్ అంటే ఏంటంటే టెట్ క్వాలిఫైయర్, డిఎస్సిలో మినిమం మార్క్స్ వచ్చాయని చెప్పేసి అనుకోవచ్చు. నాట్ క్వాలిఫైడ్ అంటే మీరు ఒకవేళ టెట్ క్వాలిఫై కాకుండా డిఎస్సికి అప్లై చేసిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది కదా, టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి, అది క్లియర్ కాకపోయినా నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. నాట్ క్వాలిఫైడ్ అంటే ఆ పోస్టుల్లో మీరు మెరిట్ లిస్ట్లో ఉండరు, మీరు కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోయినట్లు లెక్క. ఇక మనకి క్వాలిఫైడ్ అని చెప్పేసి వచ్చినట్లయితే అక్కడ మెరిట్ ప్రకారం, రిజర్వేషన్ రాస్టర్ ప్రకారం ఉన్న పోస్టుల ప్రకారం సెలెక్ట్ చేస్తారు. క్వాలిఫైడ్ అంటే జాబ్ వచ్చినట్లు కాదు. క్వాలిఫైడ్ అంటే మీరు టెట్ క్వాలిఫై ఉండి డిఎస్సిలో కూడా అర్హులుగా ఉన్నారని అర్థం. ఇది గైస్ ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్ ఇన్ఫర్మేషన్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.